భారత్పై టారిఫ్తో విరుచుకుపడుతున్నారు ట్రంప్. రష్యా నుంచి చమురు కొంటోందంటూ ఇండియాపై 50% సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు. అదనపు సుంకాలపై భారత్ ఘాటుగానే స్పందించింది. అది దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది. అంతేకాదు అదనపు సుంకాలు విధించడం అన్యాయం, అసమంజసమని ప్రకటించింది భారత విదేశాంగ శాఖ. అనేక దేశాలు తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నట్టు గుర్తు చేసింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే భారత్ ఎగుమతులపై 25% టారిఫ్ విధించింది. అయినా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా సంయమనంతో వ్యవహరించింది భారత్. కానీ తాజాగా జరిమానా కింద అదనంగా మరో 25% టారిఫ్లను విధించారు. అంటే అమెరికాకు భారత్ ఎగుమతులపై సుంకాలు 50% పెరిగాయి. చైనాపై వేసిన సుంకం కంటే భారత్పై 20% ఎక్కువ, పాకిస్తాన్ కంటే 31% ఎక్కువ. ఈ సుంకం 20 రోజుల్లో అమల్లోకి రానుంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్పై యుద్ధం కోసం రష్యాకు నిధులు సమకూరుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే జూలై 30న భారత్పై 25% సుంకాలను విధించారు. అవి నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ రోజే జరిమానా విధిస్తామని కూడా చెప్పారు ట్రంప్. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ వెనక్కి తగ్గకపోవటం, రష్యాతో యూరోపియన్ యూనియన్, అమెరికా కూడా వాణిజ్యం జరుపుతూ ఉండటాన్ని భారత్ ఎత్తిచూపడంతో అదనంగా మరో 25% సుంకాలు విధించారు ట్రంప్. మొత్తం 50% సుంకాలు విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. అదనంగా విధించిన 20% టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపకపోతే రెండో విడతగా మరిన్ని సుంకాలను విధిస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసింది. మార్కెట్ అంశాలపై ఆధారపడే దిగుమతులు ఉన్నాయని తెలిపింది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రత తమ బాధ్యతని ప్రకటించింది. ట్రంప్ టారిఫ్ వారుపై స్పందించారు ప్రధాని మోడీ. రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ రాజీ పడబోదన్నారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. సుంకాల పెంపుతో నష్టం జరుగుతుందని తెలుసని దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మోడీ. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। అమెరికా విధించిన 50% సుంకాల వల్ల భారత్ ఎగుమతులపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. వస్త్రాలు, జెమ్స్, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తోట ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు సంబంధ ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామాగ్రి వంటి దేశీయ ఎగుమతి రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని భావిస్తున్నారు. అలాగే అమెరికాకు ఎగుమతులు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్ వస్తువులపై 50% సుంకాలు విధించడం వల్ల అమెరికాలోనూ వాటి రేట్లు పెరుగుతాయి. దీంతో అమెరికాకు భారత ఎగుమతులు 40 నుంచి 50% వరకు తగ్గిపోవచ్చు. 50% సుంకాల వల్ల చాలా రంగాలపై ప్రభావం పడుతుంది. సేంద్రియ రసాయనాలపై 54%, కార్పెట్లపై 52.9%, దుస్తులపై 63.9%, నేసిన వస్త్రాలపై 60.3%, టెక్స్టైల్స్పై 59%, వజ్రాలు, గోల్డ్ ఉత్పత్తులపై 52.1%, యంత్రాలు, మెకానికల్ పరికరాలపై 51.3%, ఫర్నిచర్, బెడ్డింగ్, మ్యాట్రస్లపై 52.3% టారిఫ్లు పన్నున్నాయి. ఆక్వా రంగంపై కూడా టారిఫ్ల ప్రభావం పన్నుంది. ఆక్వా ఎగుమతులపై ఇప్పటికే 15% సుంకం, యాంటీ డంపింగ్ డ్యూటీ 2.49%, కౌంటర్ వెయిలింగ్ సుంకం 5.77%గా ఉంది. ఇప్పుడు మరో 25% అదనంగా కలవటంతో ఏకంగా 33.26%కి చేరింది. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారత రొయ్యలు మరింత ప్రియం కానున్నాయి. భారత వస్త్ర పరిశ్రమలపై కూడా టారిఫ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వస్త్ర ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్. పెంచిన సుంకాలతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఈ రంగం మరింత కుదేలవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే కొన్ని రంగాలకు ప్రస్తుతానికి ఉపశమనం లభించింది. ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, విద్యుత్, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబులు, స్మార్ట్ ఫోన్స్, డ్రైవ్లు, ప్యానెల్ బోర్డులు, సర్క్యూట్లు. భారత్పైనే కాదు చైనాపై కూడా మరిన్ని సుంకాలు విధిస్తామన్నారు ట్రంప్. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారాయన. ట్రంప్ టారిఫ్ బాంబుల ఎఫెక్ట్తో భారత్, అమెరికా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోడీతో ఆయన సంబంధాలు మెరుగ్గా ఉండేవి. ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వాషింగ్టన్ను సందర్శించిన మొదటి ప్రపంచ నాయకుల్లో మోడీ కూడా ఒకరు. 2030 నాటికి భారత్, అమెరికా తమ వాణిజ్యాన్ని $500 బిలియన్ రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీంతో మోడీని గొప్ప స్నేహితుడిగా కూడా పిలిచారు ట్రంప్. అయితే 6 నెలలు తిరక్కముందే వారి సంబంధం పూర్తిగా పడిపోయినట్టు కనిపిస్తోంది. భారత్ పాక్ మధ్య యుద్ధం తన వల్లే ఆగిందని ట్రంప్ పదే పదే ప్రకటించడంతో మోడీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దేశ ద్వైపాక్షిక విషయాల్లో అమెరికా జోక్యాన్ని ఎలా అనుమతించారని విపక్షం ప్రశ్నించడంతో పార్లమెంటులో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో దేశ రక్షణ సంబంధాల విషయాల్లో కఠిన వైఖరి అనుసరించే బీజేపీ వెనకడుగు వేసిందన్న విమర్శలను ఎదుర్కొంది. దానికి తన వల్లే సీజ్ ఫైర్ జరిగిందన్న ట్రంప్ ప్రకటనే కారణం. ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనను భారత్ అన్ని రకాలుగా తిప్పికొట్టింది. భారత్, పాక్ మధ్య సీజ్ ఫైర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు ట్రంప్ వైట్ హౌస్లో ఆతిథ్యమిచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్తో 19% సుంకాలతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పైగా పాకిస్తాన్లో చమురు నిల్వల్ని అన్వేషించేందుకు మరో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అంతేకాదు, ఏదో ఒక రోజు పాకిస్తాన్ భారత్కు చమురును విక్రయించే అవకాశం ఉందన్నారు ట్రంప్. ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు మాత్రం సఫలం కాలేదు. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొంటోందన్న కారణంగా భారత్పై అత్యధికంగా 50% సుంకాలు విధించారు ట్రంప్. దీనివల్ల అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఇరు దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్, అమెరికాకు ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈ టారిఫ్స్ యుద్ధం వాణిజ్య సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాలు చర్చలకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ టారిఫ్ వార్పై స్పందించారు ప్రధాని మోడీ. రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ రాజీ పడబోదన్నారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. సుంకాల పెంపుతో నష్టం జరుగుతుందని తనకు తెలుసని, దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు మోడీ. किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। భారత్పై ట్రంప్ ఎందుకంత అక్కసు వెళ్లగక్కుతున్నారు? మిత్రదేశం అంటూనే 50% టారిఫ్లు విధించడం వెనుక మతబులేంటి? ఇది ఆర్థిక విధానపరమైన నిర్ణయంలో భాగమా? కాకపోవచ్చని అంటున్నారు నిపుణులు. ట్రంప్ వ్యక్తిగత అక్కసు, స్వార్థపరమైన కారణాలు కూడా ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. ట్రంప్ లక్ష్యానికి భారత్ జీ హుజూర్ అనకపోవటం వల్లే ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా భారత్, పాక్ సీజ్ ఫైర్ తన వల్లే అన్న ట్రంప్ ప్రకటనను భారత్ అంగీకరించకపోవడం కూడా ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబం పాక్ సహాయంతో క్రిప్టో వ్యాపారంలోకి దిగటంతో ఇస్లామాబాద్తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆ దేశంలో చమురు అన్వేషణకు అమెరికా సంస్థల్ని ప్రోత్సహిస్తానని, భవిష్యత్తులో భారత్ కూడా పాక్ నుంచి చమురు కొనే పరిస్థితి వస్తుందేమో అని కవ్వింపు ప్రకటనలు చేశారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపారని,
ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఇప్పటికే పాక్ ప్రకటించి ఆయన మనసు దోచుకుంది. కానీ భారత్ మాత్రం ట్రంప్కు వంత పాడకుండా ఆయన అర్థం లేని వ్యాఖ్యలను ఖండిస్తోంది. రష్యా చమురు కొనుగోలు విషయంలో ట్రంప్ ఆరోపణల్ని మొదటి నుంచి ఖండిస్తోంది భారత్. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి భారత్ మాత్రమే దిగుమతులు చేసుకోవటం లేదని స్పష్టం చేసింది కేంద్రం. రష్యా దిగుమతులను అమెరికా కూడా ప్రోత్సహిస్తోందని గుర్తు చేసింది. అయితే ఈ అంశంపై సమాధానం కూడా చెప్పలేదు ట్రంప్. తనకు తెలియదు, చెక్ చేసి చెప్తా అంటూ దాటవేశారు. అంతేకాదు భారత్ రష్యాది డెడ్ ఎకానమీ అంటూ ఘాటు విమర్శలు చేశారు ట్రంప్. రెండు దేశాలు మరింత కుప్పకూలిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవటం ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రోత్సహించడమే అవుతుందన్నారు ట్రంప్. ఇది సరికాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎప్పటికప్పుడు ట్రంప్ ఆరోపణల్ని ఖండిస్తోంది భారత్. ఐరోపా రష్యా మధ్య వాణిజ్యం కేవలం చమురు దిగుమతులకు మాత్రమే పరిమితం కాలేదని తెలిపింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. అంతేకాకుండా ఫెర్టిలైజర్స్, గనుల ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, యంత్రాలు, రవాణా పరికరాలను ఐరోపా దేశాలు రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటారు. అమెరికా అణు పరిశ్రమ కోసం రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్ను దిగుమతి చేసుకుంటోంది. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ కోసం పెల్లాడియం, రసాయన ఎరువుల్ని కూడా రష్యా నుంచి అమెరికా దిగుమతులు చేసుకుంటోందని స్పష్టం చేసింది భారత్. అయినా భారత్ను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదంది. రష్యాతో వాణిజ్యం చేసే చైనా, ఐరోపా దేశాలకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకోలేదంది భారత్. ట్రంప్ టారిఫ్ల విషయంలో ప్రధాని మోడీ కామ్గా ఉండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతోందని, అందుకే ట్రంప్ పదే పదే బెదిరించినా ప్రధాని మోడీ ఎదుర్కోలేకపోతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ తమకు మంచి వాణిజ్య భాగస్వామి కాదని, 24 గంటల్లో సుంకాలను చాలా గణనీయంగా పెంచుతానని ట్రంప్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఎక్స్లో పోస్ట్ పెట్టారు రాహుల్ గాంధీ. అదానీపై దర్యాప్తు ఒక్కటే కాకుండా మోడీ, అంబానీ, అదానీ, రష్యన్ చమురు ఒప్పందాల మధ్య ఆర్థిక సంబంధాలను బహిర్గతమవుతాయని ఆరోపించారు. ఈ కారణంగానే మోడీ చేతులు కట్టేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయాన్ని భారతీయులు అర్థం చేసుకోవాలని అన్నారు రాహుల్ గాంధీ. ట్రంప్ టారిఫ్లను భారత ఎంపీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ట్రంప్ ప్రవర్తన ఆయన ఫ్రస్ట్రేషన్కి నిదర్శనమని అంటున్నారు. ట్రంప్ ఒత్తిడికి భారత్ తలొగ్గదని, పాలసీలకు అనుగుణంగా ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. स्ट्रैटेजी है तो मैं आपसे लड़तूं मैं उससे दोस्ती करतूं। एक पागल है तो सबसे लड़ ले रहा, चाइना रशिया छोड़ दो, इंडिया छोड़ दो, सबसे लड़ ले रहा, कनाडा से लड़ ले रहा, सबसे। कैन ही अफोर्ड टू फाइट विथ एवरीवन इन द वर्ल्ड? उन्हें पागल हो गया। और क्या हो रहा? अमेरिका दूध, चीज़ वो कनाडा डंप कर दिया, अमेरिका का पोटैटो और कॉर्न वो यूरोप डंप कर दिया। अमेरिकन कॉर्न भी नहीं खरीदते। और हमारा ट्रेड कितना है? 17-18% है। उससे हमारे को नुकसान कितना होता? थोड़ा होता, बहुत कम होता। उन लोगों को नुकसान बहुत ज़्यादा होता। और ये बोलते हैं कि पागल लोग क्या मरने से पहले ऐसे काम करते। और ट्रम्प ज़्यादा वही बहुत अनपॉपुलर प्रेसिडेंट बने। Trump is practicing unfair trade practices, and I don't think people of United States will approve it, and it will have a far-reaching effect in the United States also. However, India is a very strong economy, which is going at 6.5% in spite of world recession, and we have to continue that. And there are alternate markets. India has sustained the sanctions during Pokhran blast. We are sure that we will sustain this also. So nothing to worry. We have to go ahead with our policies. ట్రంప్ టారిఫ్ వార్పై స్పందించారు ప్రధాని మోడీ. రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ రాజీ పడబోదన్నారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. సుంకాల పెంపుతో నష్టం జరుగుతుందని తనకు తెలుసని, దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మోడీ. अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा।
और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा।